ఏమేం కొన్నావు ఇంట్లో? దేవునికి ఎంత వేసినావు? దేవునికి 50 రూపాయలు వేసిన. పుండేది పుండేది దేవుడికి 500 రూపాయలు కానుకగా సమర్పించిన. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మా కాడ రామాలయం ఉంది, మీకు చూపించా చాలా వీడియోస్లో. రామాలయం కాడికి నేను ఎందుకు వెళ్ళలేదంటే నాకు వేరే పని ఉండే, అందుకనే ఇప్పుడు ఇంటికి వచ్చి స్నానం చేసిన. గంగలచ్చి ముందే వెళ్ళిపోయిందంట, నేను ఇప్పుడు వెళ్తా. నిఖిల్ కింద పడ్డాడంట, ఇప్పుడు వెళ్దాం తొందరగా. ఫోన్ చేసింది గంగలక్ష్మి, ఇప్పుడు వెళ్దాం. ఏమైంది నిఖిల్కు? నిఖిల్కి ఏమైంది? ఏమైందా? పప్పలు కొన్నాలా లేదా? ఏది పుండేది పుండేది నిఖిల్, ఏది పుండేదే? నిఖిల్కి ఇక్కడ దెబ్బ తాకింది, ఆసిందగు. ఏమేం కొన్నావు ఇంట్లో? దేవునికి ఎంత వేసినావు? దేవునికి 50 రూపాయలు వేసిన. పలహారాలు కొన్నా. అమ్మని దెబ్బ కొడదాం కానీ అప్పటికి. 2 కొబ్బరికాయలు కొట్టినా. ఏంటి? ఇగో జిలేబా? గిరియాలి. ఇది మన గీజుడు, ఇది మన పలారం, ఇది మా జిలేబీ ఉన్నది ఇంట్లో. జిలేబీ ఉన్నది, అన్నీ ఉన్నాయి. మెల్లగిప్పు తాగు చూస్తాం. జిలేబీ గిన్నెలు ఉన్నది, ఇంట్లో కూడా ఉన్నది. పావు కిలోకి 60 రూపాయలు జిలేబీ. మంచిగున్నదా నిఖిలు? పుండే పెద్దగా తాకింది కానీ ఎట్లా ఏం కాదు, తగ్గుద్ది కానీ బాగా పచ్చి. నేను ఎందుకు కొడతా? వచ్చేటప్పుడు పడ్డాడు, నేను కొట్టలేదు నిజంగా. అట్టిగా అబద్ధాలు మాట. తాగు, చూద్దాం. అది కూడా వస్తుంది, ఆగు. ఇగో ఇగో జిలేబీది. నేనైతే ఇంతవరకు తినలే, ఇప్పుడు ఒకటి తింటా. ఎట్లున్నది? మస్తున్నది. అన్నదానం పెడతాను అక్కడ. ఇంకో దేవుని ప్రసాదం మస్తున్నది, మంచిగా ఉన్నది, తిను కమ్మగా. ఏది నాది? ఏది నీకే తెచ్చినాం, మరి నీకే తెచ్చినాం. ఏది? ఇగో ఇది అయ్యి అన్నమ్మా. తెచ్చిన మంచిగా ఉన్నదా ప్రసాదం? ఎట్టున్నది జిలేబీ? కమ్మగా ఉన్నదా? కూడా మంచిగా ఉన్నది. పుచ్చకాయలు కూడా కొనుక్కొని వచ్చినాం. మంచిగా ఉన్నాయా పుచ్చకాయలు, వక్కలు? నిఖిల్కి ఇవే 2 తిన్నాడు, అక్కడ ఏం తినలేదు. అన్నం తినమన్నా తినలే. అన్నదానం కూడా పెట్టిండ్రు జాతరలో. తిను, తినత్తమ్మా. జిలేబీ తిను మరి. జిలేబీ, ఇంకో జిలేబీ తిను, తిను.
కావిరి మహేందర్. హలో, కావేరి మహేందర్ గారు దేవుడికి 501 రూపాయలు కానుకగా సమర్పించినారు. వారిని వారి కుటుంబాన్ని చల్లగా వెళ్ళవేళలా కాపాడాలని కోరుకుంటున్నాం. 1 రూపాయి కానుకగా సమర్పిస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని చల్లగా దేవుడు వెళ్ళవేళలా కాపాడాలని కోరుకుంటున్నాం. మైలాపురం పోలీస్ అన్నయ్య గారు దేవుడికి 101 రూపాయలు కానుకగా సమర్పిస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని చల్లగా దేవుడు వెళ్ళవెళ్ళ కాపాడాలని కోరుకుంటున్నాం. నాకున్న దాంట్లో ఆ దేవునికి నాయంతు వేసాను. ఇప్పుడే మళ్ళీ మా అత్తమ్మగా ఇంటికి వచ్చా. నిఖిలు, ఆ పుండుకి ఏదైనా నైట్మెంట్ తెద్దామే, ఏం చేద్దామే? పుండుకి నైట్మెంట్ తెద్దామే, ఏం చేద్దాం? బాగానే దాకింది ఈడ. నొత్తందా నొత్తందా నొత్తంది అంటాడు. ఎట్లా పడ్డాడు చూసుకోవా? ఊరికి వచ్చిండు, ఊరికి వచ్చి కింద పడ్డాడు. ఇక కింద అమ్మ కొట్టిందా అంటాడు. అమ్మ కొట్టిందా? కింద పడ్డావా? నేను అటు కొట్టిందా అని. దేంతో కొట్టింది? వీళ్ళని అడగ అన్న మా అబ్బరికి మా పెద్దవని. నేను కొట్టిందా? ఇట్లా పడ్డాడు. అందుకని ఇట్లా పడితే అది నేను కొట్టాను. అమ్మని ఒక దెబ్బ కొట్టు, ఒక దెబ్బ కొట్టాలి, కొట్టు. అది ఇప్పుడే ఇంటికి వచ్చేసినాం. గంగలక్ష్మి ఇప్పుడు ఆకలి ఉడుస్తుంది. ఇప్పుడేం చేస్తావే? నిఖిల్కి పుండు ఎందుకని ఆట ఆడుకుంటాడు. నిఖిల్, నొత్తందా పుండు? ఏం కాదు, తగ్గుద్ది తగ్గుద్ది. మందు రాద్దాం, అప్పటికి మందు రాద్దాం. మా అమ్మమ్మ చలిగా ఆగుతుంది. అమ్మమ్మ ఏం చేస్తాను వాడా? ఇంకా మమ్మ ఇంకా మనం ఏం చేద్దాం? ఆడు ఉన్నాయే కొన్నా. ఎట్లున్నది? గిద్ది గిది తమ్ముడిగో అన్న తింటాను మనిషికి అగ్గి చేయాలి. అగ్గి చేయాలి కానీ ఏం కట్టెలు తగ్గాడు చేస్తావు. అగ్గి అంటే నువ్వు కట్టెలు నరికి ఇప్పుడు అగ్గి చేసి అగ్గి చేసి నీళ్ళు పెడతాను. ఓకే ఫ్రెండ్స్, కొత్త చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్ అందరికి.